కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షసుల జన్మ నుండి కూడా విముక్తి పొందారని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేసి ఇతిహాసంలో వినికొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లా చెప్పేరి. జనక, కార్తీక మాసం అందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనం అతి ముఖ్యమైనది. దీనివల్ల మిగులు ఫలితం పొందవచ్చును. శివకేశవులు ప్రీత్యర్థము శివాలయంను గాని విష్ణు ఆలయం నందు కానీ దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయం నందు కానీ దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసం అందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తి పరులుగాను ఉండుటేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందుకొక కథ గలదు, శ్రద్ధగా వినుము. పూర్వము పాంచాల దేశంను పాలించుచున్న రాజుకి సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి చివరకు విసుగు చెంది గోదావరి తీరంన నిష్ఠతో తపం ఆచరించుచూ ఉండగా, అచటకు పింపలాదుడని మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకింత తపస్సు ఆచరిస్తున్నావు? నీ కోరిక ఏంటి అని ప్రశ్నించాడు. ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నా నా వంశంను నిలుపుటకు పుత్ర సంతానము లేక కుంగి కృషించి ఈ తీర్థస్థానమున తపం ఆచరించుచున్నాను అని చెప్పెను. అంతటా ఆ మునిపుంగవుడు, ఓయ్, కార్తీక మాసంన శివ సన్నిధిలో శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశంకి వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయం నందు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అలా చేసెను. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా 9 మాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఒక కుమారుడు గనెను. రాజు కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశం అంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచారు. కార్తీక మాస దీపారాధన వల్ల పుత్ర సంతానం కలిగినందున తమ దేశం అంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు, దీపాదానాలు చేయాలని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానగుడుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగినవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేసి తల్లిదండ్రుల గారాభం చేత తన కంటికింపుగా స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుతూ తన కామవంచ తీర్చుకుంటూ ఉండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు వినినట్లు ఉంటిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారు ఎవరూ లేరని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేస్తూ ఉండెను. తిరుగుతూ ఉండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచుని చూసి తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధునికైనా శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశేషుడై కామ వికారంతో ఆమెను సమీపించి తన కామవంచ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయనుందిరానికి తీసుకుపోయి భోగములను అనుభవించెను. ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశించుతూ ఉండగా వారు ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని తన కామవంచ తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలసిందని నిర్ణయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు ఎదిరి చూస్తూ ఉండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయం నందు కలుసుకొని వాళ్ళు నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరారు. ఈ సంగతిని పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను.
ఆ కాముకులు ఇద్దరిని గుడిలో కలుసుకొని కాడలింగన మునర్చుకున్న సమయంన చీకటిగా ఉన్నది. దీపం ఉంటే బాగుండు అనుకున్నారు. రాజకుమారుడు ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదంలో ప్రమిదలో ముంచి వెలిగించారు. తర్వాత వారిరువురు ఆనందంతో రతిక్రీడలు చేస్తూ ఉండగా అదే సమయంలో ఆమె భర్త తన దగ్గరున్న కత్తిని తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా ఆత్మహత్య చేసుకొనెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవటం వలన శివదూతలు ప్రేమికులు ఇద్దరిని తీసుకుపోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకు అక్కడికి వచ్చారు. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతల్లారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో ఎలా వచ్చారు? చిత్రంగా ఉన్నదే అని ప్రశ్నించాడు. అంత యమకింకర్లు, ఓ బాపడ, వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజు తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వల్ల అప్పటి వరకు వారు చేసిన పాపంలన్నీ నశించిపోయాయి. కావున వారిని కైలాసం అందు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సన్నిధనము చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రాలయమందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యం పొందెరు. చతురాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.